అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చపాతీ చేయటం చూద్దాం. ఓ 4 చపాతీలు నల్లటి ప్లేట్లో పెట్టాను. కర్రీ పెట్టాను. అదేం కర్రీనో గెస్ చేయండి. ఓ 10 ముద్దలు బేషన్లో పెట్టాను. పొడి పిండి కూడా పెట్టాను. ఇవాళ ఈ 10 చపాతీలు తయారు చేయటం చూద్దాం. ఇంతకుముందు మన ఛానల్లో మా పాప చేసి పెట్టింది చపాతీ. మా పాప చేసింది నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు నేనే చేస్తున్నాను నా చేతులతో. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇలా తయారు చేసిన చపాతీలని పట్టుకొని నేను ఫస్ట్ టైం ట్రైన్లో లాంగ్ జర్నీ చేశాను. నా అక్క చెల్లెళ్ళతో కలిసి ముగ్గురం అక్క చెల్లెళ్ళం. అందులో 2 కమల పిల్లలు, ఒక పెద్దక్క. ముగ్గురము ఒక గ్రూప్తో కలిసి జర్నీ చేసాం. ముగ్గురం ఫస్ట్ టైమే అనుకుంటా నాకు తెలిసి లాంగ్ జర్నీ. ట్రైన్ ఎక్కడం కూడా ఫస్టే నేను. అది ఎక్కడికి వెళ్ళాను ఏంటో లాస్ట్లో చెప్తాను. అయితే ఈ చపాతీని ఇలా రౌండ్గా చేశాక దీనిలో ఆయిల్ అంతా పెట్టేసి స్ప్రెడ్ చేసేసాం. పొడి పిండితో చపాతీ చేసాము. చపాతీ మీద ఆయిల్ వేసేసాం. నెక్స్ట్ దాన్ని మడిచాను. మళ్ళీ మడిచి ఒక సమోసా ఆకారంలోకి వచ్చింది. మడిచాక దీన్ని మళ్ళీ మడుస్తున్నాం. మళ్ళీ ఇదంతా మెత్తగా ఒత్తేసి పక్కలను కూడా సైడులను కూడా లోపలికి మడిచేసాను. ఇది మొత్తము చపాతీ సైడులు కూడా లోపలికి మడిచి పొడిపిండి వేసేసి కలుపుతూ ఉన్నాం. పొడిపిండి వేసేసి మళ్ళీ చపాతీలా తయారు చేస్తున్నాం. మెత్తని నీట్గా ఒత్తేసి చపాతీలా తయారు చేసేసి దాన్ని మంచిగా రుద్ది పెనం మీద కాలుస్తూ ఉన్నాం. ఇంతకీ మేము ఆ ట్రైన్ జర్నీ ఎక్కడికి చేసామంటే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కి ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాం ఓ సంఘంతో కలిసి. అది కూడా ఓ మంచి ప్రార్థనా సహవాసంతో కలిసి హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ కొన్ని దినాలు స్పెండ్ చేసేసి మళ్ళీ ట్రైన్లో మా గుంటూరుకి చేరాం. ఇప్పుడు మన చపాతీ చెయ్యటం కాల్చటం కూడా అయిపోయింది. అది చక్కగా పొంగుతుంది. చూడండి ఎంత నీట్గా పొంగుతుందో. మేము ముగ్గురం ఓ రైతు బిడ్డలం. ఇది చెప్పాలని ఈ చపాతీని చేసి చూపిస్తున్నాను. రైతు బాగుంటే దేశం బాగుంటుంది.
మోసం చేయటం తెలియదు రైతుకి. పైనుంచి పడే వర్షాన్ని క్యాప్చర్ చేసుకుంటూ దానికోసం ఎదురు చూస్తూ పంటలు పండిస్తాడు. రైతును మోసం చేసి దేశం ఎదుగుతూ ఉంటుంది. చిన్న మాట చెప్పటానికి ఈరోజు చపాతీలను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, మన చపాతీ చేయటం అయిపోయింది. చక్కగా రెండు వైపులా ఆయిల్ వేసి రుద్దాము, లోపల కూడా పెట్టాము. పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసాము 1 స్పూను. కానీ చపాతీ కాల్చేటప్పుడు ఆయిల్ చుక్క కూడా వాడలేదు. ఆయిల్ అంతా కలిపేటప్పుడు రుద్దేటప్పుడు వాడాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.